హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ టాక్స్. మీరు ఇచ్చిన సపోర్ట్తో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ థంబ్నెయిల్ చూడగానే గూగుల్ అన్నోన్ సర్చ్ ట్రిక్స్ ఏమై ఉంటాయి అని మీకు నారాటాన్ని నేను అర్థం చేసుకుంటాను. ఫ్రెండ్స్, మనం ప్రతి దానికోసం గూగుల్ పైనే ఆధారపడుతుంటాం. కొందరైతే స్టడీ పర్పస్ కోసం, కొంతమంది కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం, కొంతమంది ఏదైనా టాపిక్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం, కొంతమంది వెబ్సైట్స్ కోసం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటి కోసం గూగుల్ని మనం యూస్ చేస్తుంటాం. అయితే కొన్నిసార్లు ఎంత సెర్చ్ చేసినా కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకదు. సో ఫ్రెండ్స్, ఈ టిప్స్ని మీరు ఫాలో అయితే ఏ ఇన్ఫర్మేషన్ అయినా గూగుల్ నుంచి ఈజీగా పొందొచ్చు. ఈ వీడియోలో మీకు టోటల్ 6 టిప్స్ని ఇవ్వబోతున్నాను. ఫస్ట్ ట్రిక్ ఫర్ ప్రొనౌన్సింగ్ ఎ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద నెంబర్ ఉంది, లైక్ 9988776655 అనే నెంబర్ని ఎలా పలుకుతారో తెలియదు అనుకుందాం. మీకు కావాల్సిన నెంబర్ని గూగుల్ సెర్చ్లో ఎంటర్ చేసి దాని పక్కన ఈజ్ ఈక్వల్స్ టు ఇంగ్లీష్ని యాడ్ చేస్తే చాలు, మీకు ఆ నెంబర్ని ఎలా పలుకుతారో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఆ నెంబర్ వర్డ్స్లో డిస్ప్లే అవుతుంది, వాయిస్లో అయితే రాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఈక్వల్స్ టు ఇంగ్లీష్ అనేది ఫస్ట్ ట్రిక్. ఇక సెకండ్ ట్రిక్ విషయానికి వస్తే, ఈ ట్రిక్ ఫర్ ఫైండింగ్ సిమిలర్ వెబ్సైట్స్. ఒక వెబ్సైట్ లాంటిది ఇంకేమైనా వెబ్సైట్స్ ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఈ ట్రిక్ యూజ్ అవుతుంది. దానికోసం మీరు గూగుల్ సెర్చ్ బార్లో రిలేటెడ్ సెమీకోలన్ మీకు కావాల్సిన కంపెనీ పేరు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు హైక్ లాంటివి ఇంకేమైనా వెబ్సైట్స్ ఉన్నాయేమో తెలుసుకోవాలని ఉంది. సో నేను రిలేటెడ్ సెమీకోలన్ hike.in అని సెర్చ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనం చూడొచ్చు వాట్సాప్, వైబర్, వీచాట్ లాంటి వెబ్సైట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వకుండా మీరు టైప్ చేయాలి. ఆల్టర్నేట్ ఆ సిమిలర్ వెబ్సైట్స్ ఈ టెక్నిక్ యూజ్ అవుతుంది. థర్డ్ ట్రిక్ ఫర్ ఫైండింగ్ సంథింగ్ విత్ ఇన్ ఎ వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫ్లిప్కార్ట్లో రియల్మీ నార్జో 10 మొబైల్ చూడాలనుకుంటున్నారు. దానికోసం మీరు ఫ్లిప్కార్ట్ అండ్ రియల్మీ నార్జో 10 అని ఎంటర్ చేయగానే మీకు కావాల్సిన రిజల్ట్ ఫస్ట్లోనే వచ్చేస్తుంది. ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్, మీరు ఏదైనా సరే ఒక వెబ్సైట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవాలనుకుంటున్నప్పుడు కీవర్డ్ అండ్ వెబ్సైట్ నేమ్ రెండింటిని మనం ఎంటర్ చేస్తే డైరెక్ట్గా ఆ పేజ్ లింక్ సెర్చ్ రిజల్ట్స్లో వస్తుంది. ఇది ట్రిక్ నెంబర్ 3. ఇక ట్రిక్ నెంబర్ 4 విషయానికి వస్తే, మనం సెర్చ్ చేస్తున్నప్పుడు మనకు అవసరం లేని వర్డ్స్తో కూడా సెర్చ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అట్లాంటివి తీసేయాలనుకున్నప్పుడు మీరు మైనస్ సింబల్ని ఆ వర్డ్ ముందు యాడ్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, నేను వాల్ పేపర్స్ అని సెర్చ్ చేస్తున్నాను. నాకు వాల్ పేపర్ స్టోర్స్ అవసరం లేదనుకోండి. అప్పుడు నేను మైనస్ స్టోర్స్ని టైప్ చేస్తే నా రిజల్ట్స్లో అది లాస్ట్కి వెళ్ళిపోతుంది. అదే ఫిఫ్త్ ట్రిక్ విషయానికి వస్తే, మీకు ఒక పర్టికులర్ కీవర్డ్తో ఉన్న టైటిల్స్తో ఉన్న ఆర్టికల్స్ మాత్రమే కావాలనుకుంటే ఇన్ టైటిల్ సెమీకోలన్ కీవర్డ్ ప్లేస్లో మీకు కావాల్సిన టాపిక్ని మీరు యూస్ చేస్తే మీకు కావాల్సిన సెర్చ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 1+Z ఫీచర్స్ గురించి తెలుసుకోవాలని ఉంది. అప్పుడు నేను ఇన్ టైటిల్ సెమీకోలన్ 1+Z ఫీచర్స్ అని టైప్ చేస్తే నేను కావాలనుకున్న టైటిల్తో ఉన్న రిజల్ట్ వచ్చేస్తుంది. ఇక లాస్ట్ ట్రిక్ విషయానికి వస్తే, మీరు ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ పదం కానీ దాని స్పెల్లింగ్ కానీ మర్చిపోతే ఇలా చేయండి. మీలో ఎవరికైనా నా ఛానల్ స్పెల్లింగ్ తెలియదు అనుకుందాం. అప్పుడు సింపుల్గా మీకు తెలిసిన టర్మ్స్ని ఎంటర్ చేయండి అండ్ మిడిల్లో ఆర్ లేకపోతే ఈ సింబల్ని మీరు యూజ్ చేయండి. ఇది ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న కొన్ని గూగులింగ్ టిప్స్. అయితే ఈ టిప్స్ మీకు ఏదైనా దొరకనప్పుడు మాత్రమే యూజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.